హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో యూజీసీ నెట్ గురించి, అదేవిధంగా సిఎస్ఆర్ నెట్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఎలిజిబుల్ క్రైటీరియా ఏ విధంగా ఉంది సిఎస్ఆర్ నెట్, అదేవిధంగా యూజీసీ నెట్కి, అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో సిఎస్ఆర్ నెట్, అదేవిధంగా యూజీసీ నెట్, అదేవిధంగా జేఎన్యూ, అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీకి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ సిమిలారిటీస్ చెప్తాను, అదేవిధంగా డిఫరెన్స్ కూడా చెప్తాను. సిఎస్ఆర్ నెట్ అదేవిధంగా యూజీసీ నెట్. ఫస్ట్లో చూసుకున్నట్టయితే సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ అనేది 5 స్ట్రీమ్ సబ్జెక్ట్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కెమికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ సైన్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యూజీసీ నెట్కి అయితే 84 సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి, రాదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్, ఐ మీన్ సోషల్ అండ్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 84 సబ్జెక్ట్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది యూజీసీ నెట్. అదేవిధంగా సిమిలారిటీ చూసుకున్నట్టయితే 3 అవర్స్ ఉంటుందండి, బోత్ ఫర్ యూజీసీ అదేవిధంగా సిఎస్ఆర్ నెట్కి. అదేవిధంగా యూజీసీ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యడానికి సాధిస్తుంది. అదేవిధంగా సిఎస్ఆర్ నెట్ రాసినా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ సర్టిఫికేట్తో కూడా మీరు మంచి యూనివర్సిటీలో అదేవిధంగా ఇన్స్టిట్యూషన్లో కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి చేసినట్టయితే ప్రొఫెసర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అదేవిధంగా చూసుకుందామండి క్వాలిఫై మార్క్స్. సిఎస్ఆర్ నెట్ 30లో 33% మార్క్స్ రావాలి జనరల్, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 25% మార్క్స్ రావాలి. ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెగిటివ్ మార్క్స్ అందులో ఈ విధంగానే 31,000 వస్తుందండి స్టైఫండ్ పర్ మంత్ అండి. అదేవిధంగా మీరు మంచి పర్ఫార్మెన్స్ చూపించినట్టయితే మీరు రీసెర్చ్లో మీకు ఎక్స్ట్రా 20,000 కూడా రావడం జరుగుతుంది పర్ ఇయర్ అండి. ఈ 31,000 అన్నది పర్ మంత్ అండి. మీకు మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది చూసుకున్నట్టయితే ఏ విధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఫైండ్ అవుట్ చేయాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెర్చ్ దాంట్లోకి వెళ్ళి గూగుల్కు ఎన్టీఏ అనే ఆప్షన్ ఉంది కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, అందులోకి వెళ్ళినట్టయితే మీరు చూస్తున్నారు క్లియర్గా డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. ఫస్ట్ మీరు డెస్క్టాప్ మోడ్ అనేది ఆన్ చేసుకొని ఉందో లేదో చూసుకోండి. అందులో చూస్తున్నారు కానీ స్క్రీన్ పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇయర్, ఎగ్జామ్ టైప్, అదేవిధంగా పేపర్ కూడా ఉంది, సెర్చ్ అనే ఆప్షన్ కూడా ఉంది. మీరు ఇయర్లో మీ ఏ ఇయర్ కావాలో ఓన్లీ 3 ఇయర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి, 21, 20 అండ్ 19 మాత్రమే అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా మీ ఎగ్జామ్ టైప్ చూసుకోండి, యూజీసీ నెట్ అయితే యూజీసీ నెట్, లేకపోతే జేఎన్యూ అయితే జేఎన్యూ, అదేవిధంగా సిఎస్ఆర్ నెట్ అయితే మీరు సిఎస్ఆర్ నెట్, లేకపోతే ఢిల్లీ యూనివర్సిటీ అయితే డియూఈటీ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు సిఎస్ఐఆర్ నెట్ సెలెక్ట్ చేసుకున్నాను. అందులో 5 సబ్జెక్ట్స్ ఉంటాయండి. నేను ఎర్త్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకా కెమికల్ సైన్స్ ఉంది, లైఫ్ సైన్స్ ఉంది, మ్యాథమెటికల్ సైన్స్ ఉంది, ఫిజికల్ సైన్స్ ఉంది. సో నేను ఎర్త్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్నాను 2020. కింద చూస్తున్నారు కదండి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేశాను, డౌన్లోడ్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఓకే అనే ఆప్షన్ని క్లిక్ చేయడం జరిగింది, అలర్ట్ రావడం జరిగింది, డౌన్లోడింగ్ ఈజ్ పెండింగ్ అని. సో డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అయిందండి. ఫ్రెండ్స్, డ్యూరేషన్ వచ్చి ఎగ్జామ్ డ్యూరేషన్ ప్రతిదానికి 180 అంటే 3 అవర్స్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో 150 ఉన్నాయి ఎర్త్ సైన్స్కి, అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అంతే 200 అండి టోటల్ మార్క్స్. చూస్తున్నామండి స్క్రీన్ పైన. ఇది ఒక పీడిఎఫ్ కావాలనుకుంటే మాత్రం మా అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అందులో పెట్టడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వి ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చూస్తున్నా కండి, జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ జేఆర్ఎఫ్, అదేవిధంగా లెక్చరర్షిప్, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్. ఒకవేళ ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ కిందకి వస్తారు. అండ్ మీరు చూసినట్టయితే కొన్ని రాష్ట్రాలు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సెట్ ఎగ్జామ్స్ అండి. అది ఓన్లీ ఆ రాష్ట్రానికి సంబంధించింది. ఒకవేళ మీరు సిఎస్ఆర్ నెట్ లేదా యూజీసీ నెట్ క్వాలిఫై అయినట్టయితే మన దేశంలో ఎక్కడైనా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్, అదేవిధంగా ప్రొఫెసర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఇండియా వైడ్లో. సో
చూడండి ఎప్పుడైనా జూన్లో ఉంటుంది ఎగ్జామ్ అండి. ఎగ్జామ్ ఫీ అన్నది జనరల్ వాళ్ళకు 1000, ఓబీసీ వాళ్ళకు 500, ఎస్సీ ఎస్టీ 250, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 0 అండి. ఎప్పుడైనా ఎగ్జామ్ అనేది జూన్లోనే ఉంటుంది, జూన్ లాస్ట్ వీక్లో. అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఉంటాయి. టైమింగ్స్ వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది, సెకండ్ షిఫ్ట్ ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ అంటే ఆఫ్టర్నూన్ ఉంటుందని ఆఫ్టర్నూన్ 2:30 నుండి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుందండి. మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు ఈ విధంగా ఉంటుందండి. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. చూస్తున్నారుగా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అండ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, చూస్తున్న స్క్రీన్ పైన. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. అయిన తర్వాత అప్లికేషన్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ అవ్వాలో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి అండి, స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కానీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క స్కానింగ్ డాక్యుమెంట్స్ ఏంటి అప్లై చేయాలో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డోంట్ స్కిప్ అండి, స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. అదేవిధంగా మీకు సిలబస్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో డైరెక్ట్ ఉందండి ఆప్షన్ ఉంది, స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే అందులో సిలబస్ అనే ఆప్షన్ ఉంది. మీ ఎగ్జామ్ టైప్ యూజీసీ అయితే యూజీసీ నెట్ని, లేకపోతే సిఎస్ఆర్ నెట్ అయితే సిఎస్ఆర్ నెట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూద్దామండి, సిఎస్ఆర్ యూజీసీ ఫెలోషిప్ అంటే ఏంటి ఇది చూద్దాం. ఇది రాస్తే మాత్రం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వస్తుంది, జేఆర్ఎఫ్ అంటారు దాన్ని. మళ్ళీ ఎల్ఎస్ కూడా వస్తుంది, లెక్చరర్షిప్స్. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. ఒకవేళ మీరు పిహెచ్డీ చేసినట్టయితే మీరు ప్రొఫెసర్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. స్టార్టింగ్ 50,000 ఉంటుంది ప్రొఫెసర్కి. అదే ఒకవేళ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే మీ ఏ ఇన్స్టిట్యూషన్లో చెప్పుకున్న 30+ ఉంటుందని స్టార్టింగ్. చూడండి, మీరు ఇది ఎగ్జామ్కి అప్లై చేయాలంటే మీరు ఎంఎస్సిలో 55% మార్క్స్తో క్వాలిఫై కావాలి. జనరల్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్ వాళ్ళు అయితే 50% ఉందండి మార్క్స్ రిలాక్సేషన్. తర్వాత జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ స్టైఫండ్ 31,000 ఉంది ఫర్ మంత్, 2 ఇయర్స్కి ఇస్తారు. అదేవిధంగా మీరు మంచి పర్ఫార్మెన్స్ చూపించినట్టయితే 20,000 అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అదనంగా ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నాం స్క్రీన్ పైన. నెక్స్ట్ చూద్దామండి ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించిన సబ్జెక్ట్స్కి. ఫస్ట్ కెమికల్ సైన్స్ చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఈ విధంగా ఉంటాయండి. పార్ట్ ఏలో 20 క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ బిలో 40, 60 ఉంటాయి. అందులో మీరు 15 ఫస్ట్ పార్ట్ ఏలో 15 అటెంప్ట్ చేయాలి, పార్ట్ బిలో 35, పార్ట్ సిలో 25. సో అందుకోసం చాలా కాంప్లికేటెడ్ అండి ఈ సిఎస్ఆర్ నెట్ ఆర్ యూజీసీ నెట్ క్వాలిఫై కావాలి. అందుకోసమే కనీసం 15 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ 15లో 15 కరెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో మార్క్స్ కూడా చూస్తున్నాం, కరెక్ట్ ఆన్సర్ 2 మార్క్స్ ఉన్నాయి. ఒక సెక్షన్ సిలో 4 మార్క్స్ ఉన్నాయి, నెగిటివ్ మార్క్స్ 0.5, 0.5, టోటల్ మార్క్స్ అన్ని 200 ఉంటాయి. మీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ ఉంటాయండి. ఇప్పుడు కెమికల్ సైన్స్లో ఏమో 120, ఎర్త్ సైన్స్లో ఏమో 150 ఉంటాయి, మళ్ళీ 200 మార్క్స్. సో దీనివల్ల కాంప్లికేటెడ్ అవుతాయండి, నెగిటివ్ మార్క్స్ చేయబట్టి కాంప్లికేటెడ్ అవుతాయి. సో లైఫ్ సైన్స్ వాళ్ళకు కూడా కొంచెం కాంప్లికేటెడ్ అండి, నెగిటివ్ మార్క్స్ చేయబట్టి 0.5, 0.5, 1 ఈ విధంగా ఉన్నాయి కాబట్టి సో కాంప్లికేటెడ్. అండ్ మోస్ట్లీ అందరికన్నా ఎక్కువ కాంప్లికేటెడ్ ఫిజికల్ సైన్స్ ఎవరైతే ఎగ్జామ్ వస్తారో వాళ్ళకి కాంప్లికేటెడ్ అండి. ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అవ్వడం చాలా కష్టం ఫిజికల్ సైన్స్ వాళ్ళకు, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ అనేవి చాలా ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. 0.75 అండ్ 1.52 ఈ విధంగా ఉన్నాయండి. అండ్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం అండి, 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కెమికల్ సైన్స్ వాళ్ళు పార్ట్ ఏలో, అండ్ 35 పార్ట్ బిలో, అండ్ 25 పార్ట్ సిలో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. ఎర్త్ సైన్స్ వాళ్ళు 15 పార్ట్ ఏలో, పార్ట్ బిలో 35, పార్ట్ సిలో 25 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక లైఫ్ సైన్స్ వాళ్ళు వచ్చేసి 15, 35, 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. అండ్ మ్యాథమెటికల్ సైన్సెస్లో 15 ఫ్రమ్ పార్ట్ ఏ అండ్ 25 ఫ్రమ్ పార్ట్ బి, పార్ట్ సిలో 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి కంపల్సరీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, వెదర్ రైట్ ఆర్ రాంగ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ కరెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం లేదండి. సో కాన్సన్ట్రేషన్ చేసి చదవండి. సో కాంప్లికేటెడ్ ఉండి ఇప్పటి నుండి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్
చదువుతున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే టార్గెట్ పెట్టినట్టయితే ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో సెకండ్ ఇయర్లో వచ్చేసరికి కొంచెం బర్డెన్ అవుతుంది. సో చూడండి, సబ్జెక్ట్ కోర్స్ అండి 0.1 అనేది కెమికల్ సైన్స్, 0.2 ఎర్త్ సైన్స్, 0.3 లైఫ్ సైన్స్, 0.4 0.5 ఫిజికల్ సైన్స్ ఈ విధంగా ఉన్నాయండి. అండ్ ఎలిజిబుల్ క్రైటీరియా కూడా ఆల్రెడీ చెప్పాను. ఎంఎస్సిలో 55% మార్క్స్ వచ్చి ఉండాలి పర్సంటేజ్. జనరల్ కేటగిరీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకైతే 50% మార్క్స్ క్వాలిఫై అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారో 40% కన్నా ఎక్కువ, లేకపోతే ఎగ్జాక్ట్లీ 40% ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రం ఎగ్జామ్ ఫీలో కన్సెప్షన్ ఉంది, వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే జేఆర్ఎఫ్కి 28 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా లెక్చరర్షిప్స్కి నో ఏజ్ లిమిట్ అండి. చూద్దాం ఒకసారి, స్క్రోల్ చేస్తున్నా. జనరల్ వాళ్ళు అంటే 1000 నుండి, మిగిలిన వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు 500, ఎస్సీ ఎస్టీ 250, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 0 అమౌంట్ అండి, అండి. 40% ఉండాలి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు, ఎక్కువ ఉన్నా పర్లేదు. ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో నేను చూపిస్తానండి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఈ ఎగ్జామ్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, జూన్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి కొంచెం 1 month అటు ఇటు అవుతుంది. సో ఆల్రెడీ చెప్పాను కదండి, 40% ఆర్ మోర్ ఉండాలి. డిసేబిలిటీ సర్టిఫికేట్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే లేదో. సదరన్ క్యాంప్ సర్టిఫికేట్ అంటారు తెలంగాణలో, మిగిలిన రాష్ట్రాల్లో డిఫరెంట్ ఉంటాయి డిసేబిలిటీ సర్టిఫికేట్. చూస్తున్నాం అండి. ఫస్ట్ ఆల్రెడీ చెప్పానండి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో. ఫస్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్, అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్, అదేవిధంగా పాస్వర్డ్ సెట్ చేసుకోమని రావడం జరుగుతుంది. దాని పాస్వర్డ్ని పెట్టిన తర్వాత మీ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఉన్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి బోర్డ్, ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే నేమ్ అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క సర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉందండి, ఇవి చూడండి. రిమెంబర్, ఇవి నోట్ అండి అందరికీ. ఒక్కోసారి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఒకటి ముందే ఏదున్నా ఎడిట్ ఆప్షన్ని ఫస్ట్ ప్రివ్యూ చేసిన తర్వాతనే ఫైనల్ సబ్మిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు హార్డ్ కాపీ అలాంటివి ఇవ్వడానికి ఆస్కారం లేదు, ఓన్లీ డైరెక్ట్ ఆన్లైన్ ద్వారానే ఉంటుందని చూస్తున్నాం. స్క్రోల్ చేస్తున్నాం. స్క్రోల్ చేస్తున్నాను. హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ దానికంటే ముందు మీకు ఆల్రెడీ చెప్పాను అండి, క్యాండిడేట్ క్వాలిఫైయింగ్ ఫర్ జేఆర్ఎఫ్ విల్ ఆల్సో బి ఎలిజిబుల్ ఫర్ లెక్చర్షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అదేవిధంగా లెక్చర్షిప్ కూడా క్వాలిఫై అయినట్టు. అండ్ మార్క్స్ బట్టి డిసైడ్ చేస్తారండి జేఆర్ఎఫ్ అదేవిధంగా లెక్చర్షిప్ది. దాని మార్క్స్ బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సెంటర్స్ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. సెంటర్స్ గుంటూరు, ఏలూరు, చిత్తూరు, చీరాల, అనంతపురం, భీమవరం ఈ విధంగా ఉన్నాయి. ఓన్లీ 5 సిటీస్ మాత్రమే ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రియారిటీ ఏది ఇస్తారో ఆ సెంటరే రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు తెలంగాణ సెట్ చేస్తున్నాం. తెలంగాణ ఎక్కడ ఉందని సెట్ చేయడం జరుగుతుంది. చూస్తున్నాండి. తెలంగాణలో కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్ ఉండడం జరిగింది. ఓన్లీ 5 సిటీస్ మాత్రమే ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ సిటీ మాత్రమే రావడం జరుగుతుంది. ఒకవేళ ఫస్ట్ సిటీలో మాత్రం ఫిల్ అయినట్టయితే సెకండ్ ప్రియారిటీకి వెళ్ళడం జరుగుతుంది. మీ నియర్ బై ప్లేసెస్ మాత్రం పెట్టుకోవడానికి ట్రై చేయండి. సబ్జెక్ట్స్ కోర్స్ చూస్తున్నారు కానీ అవి 701, 702 ఆ విధంగా ఉన్నాయి. 705 ఏ విధంగా అప్లై చేసుకోవాలి చూపిస్తున్నాండి. ఫస్ట్ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో అప్లై ఫర్ ఆన్లైన్ ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. తర్వాత స్కానర్డ్ డాక్యుమెంట్స్ని ఫోటో అండ్ సిగ్నేచర్, తర్వాత ఎగ్జామ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయినట్టు. తర్వాత ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ ఎవరైతే ఉందో వాళ్ళకి పాస్వర్డ్ అదేవిధంగా అప్లికేషన్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఫర్గోట్ పాస్వర్డ్ అయితే ఫర్గోట్, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ని నెంబర్ని ఫర్గోట్ అయినట్టయితే ఫర్గోట్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. చూస్తున్నా కానీ పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్ ఉండడం జరిగింది. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు రివ్యూ రావడం జరుగుతుంది. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్గా ఒకసారి చూసుకొని ఎడిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.
రివ్యూ ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయని, పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయి. అండ్ కరెక్ట్ అనిపిస్తే చెక్ బాక్స్ని టిక్ చేయండి. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ ఉంది. అదేవిధంగా ఫైనల్ సబ్మిట్ కూడా చేసుకోండి. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత, ఎడిట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఫైనల్ సబ్మిట్ ఉంది కానీ చూడండి ఈ విధంగా వస్తుందండి. ఒకవేళ మీరు మిస్టేక్ చేసినట్టయితే రాంగ్ సింబల్ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క డీటెయిల్ వెరిఫై అయిన తర్వాతనే చూస్తున్న రైట్ సైడ్ కంప్లీట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా డీటెయిల్స్ ఫిల్ చేయకపోతే మాత్రం ఇన్కంప్లీట్ డీటెయిల్ రావడం జరుగుతుంది. తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు అప్లై చేసింది కరెక్ట్ కాదో ఒకసారి చూసుకోండి. బిఫోర్ ఎడిట్ ఆప్షన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డిగ్రీ, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మినిమం 55% మార్క్స్ ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. బీసీ జనరల్ వాళ్ళకు 50% మార్క్స్, ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు. లాస్ట్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ పేజ్ ఎంటర్ అవుతుందండి. అందులో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, అదేవిధంగా మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ బోనఫైడ్, అదేవిధంగా మీ యొక్క పిహెచ్డి ఉన్నట్టయితే పిహెచ్డి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే లీవ్ ఇట్ అండి. అండ్ ఒకవేళ మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ వల్ల అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత లాస్ట్ ఆప్షన్ ఉంది కానీ అప్లోడ్ ఆప్షన్, స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ కంప్రెస్ చేయండి. అండ్ స్కాన్ చేసే ముందు డూ యూ వాంట్ టు అప్లోడ్ ఇమేజ్ ఫైనల్ లైన్ వస్తుంది, ఎస్ అని క్లిక్ చేయండి. అండ్ పేమెంట్ సెక్షన్ కూడా డిస్ప్లే అవుతుందండి. ఎట్ ద ఎండ్ పేమెంట్ సెక్షన్ మీ జనరల్ అయితే 1000, ఓబీసీ వాళ్ళు అయితే 500, మిగిలిన వాళ్ళు 250, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు 0 అండి. పేమెంట్ సెక్షన్ ఉన్నాయండి. యూపీఐ ట్రాన్సాక్షన్ ఉంది, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కూడా ఉన్నాయి. ఈ విధంగా వస్తున్నాయండి. మీరు ఒకవేళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టయితే కంప్లీట్ అని రావడం జరుగుతుంది. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కన్ఫర్మేషన్ పేజ్ అండి చూస్తున్నారు అండి. ఈ విధంగా ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంది, అప్లికేషన్ నెంబర్ ఉంటే మీ యొక్క డీటెయిల్స్ మీరు దేనికైతే అప్లై చేస్తారో అది, అదేవిధంగా మీ యొక్క సెంటర్ కూడా రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ చేసుకోండి. ఈ విధంగా ఉంటాయండి. ఒకవేళ మీ క్వెరీ డిస్క్రిప్షన్లో ఒకటి అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీ పైన ఏమైనా కేసెస్ ఉంటే మాత్రం మెన్షన్ చేయండి, లేకపోతే మాత్రం నో అని ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఒకవేళ మీ ఏమైనా క్వెరీస్ ఉంటే మాత్రం కేసెస్ ఉంటే మాత్రం ఫిల్ చేయండి. ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఈ రూల్స్ అన్నీ మీకు గమనించాల్సిన విషయం. ఫస్ట్ మీ యొక్క యూజర్ నేమ్ ఉంటుంది కదండి, యూజర్ నేమ్, అదేవిధంగా పాస్వర్డ్. యూజర్ నేమ్ ఉంటుంది, అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎగ్జామ్ హాల్లో ఇచ్చిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. ఆ స్క్రీన్ ఓపెన్ అయితే అదేవిధంగా మీ యొక్క ఫోటో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన ఫోటో మీదో కాదో ఒకసారి చూసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ చదవండి. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అండ్ టైం లిమిట్ కూడా ఉంటుంది, 180 minutes ఉంటుంది. చూస్తున్నామండి స్క్రీన్ పైన. ఓపెన్ అయిన తర్వాత క్వశ్చన్ ఓపెన్ అయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది. అదేవిధంగా వెయిట్ ఫర్ రెస్పాన్స్ ఉంటుంది, క్లియర్ రెస్పాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. సబ్మిట్ చేయాల్సి సేవ్ అండ్ నెక్స్ట్ తర్వాత క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పోతుంది. అలా లాస్ట్ క్వశ్చన్ ఒక వెళ్ళిన తర్వాతనే సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. వైట్దేమో నాట్ విజిటెడ్, రెడ్దేమో నాట్ ఆన్సర్డ్, గ్రీన్దేమో ఆన్సర్డ్, బ్లూదేమో మార్క్ అండ్ రివ్యూ. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన అఫిషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, అందులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.